అందరికీ హాయ్ అండి. ఉదయం మా బాబావారు పూజ చేసుకున్నాను. మన చెట్టు పువ్వులు ఉన్నాయండి, నేను వైట్ను పింక్ కలరు. ఇంకెప్పుడు పెట్టే లక్ష్మీదేవి పువ్వులు కూడా ఉన్నాయి. ఇంకా అవి పెట్టేసి ఇలా పూజ చేసుకున్నాను. ఇంకా స్వీట్ అయితే మాత్రం ఇదిగోండి పడుకుంది, మంచి నిద్రలో ఉంది అది. ఇంకా సరే అది ఎలా పడుకుని చూసారా, పరుపు తీసేసానని అక్కడ పడుకుంది. ఇంకా నేను టిఫిన్ వేసుకున్నాను, కొంచెం చక్కెర వేసుకున్నాను, అదే షుగర్ వేసుకొని ఇంకా దోశలు వేసుకున్నానండి. వేసుకుని తిన్న తర్వాత మళ్ళీ గిన్నెలు నైట్ క్లీన్ చేశాను కదా, అవన్నీ ఆరిపోయి ఉన్నాయి. ఇంకా అవన్నీ మళ్ళీ సర్దేస్తున్నాను. అందులో గిన్నెలు స్టాండ్ అని చూసారు, ఆ బోర్డు సామాన్లు పడుతున్నాయి. ఇంకా అవన్నీ ఎక్కడెక్కడ పెట్టేస్తున్నాను. కాకపోతే ప్లేస్ సరిపోవట్లేదు వంటగదులన్నీ. ఇంకా అడ్జస్ట్ అవ్వాలి కదా, అలాగే ఉన్న దాంట్లోనే ఇంకా అవన్నీ ఎక్కడ పెట్టాలో అవి అక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా వంటగదిలో స్టాండ్ ఇలా సరిపోయిందిలేండి అక్కడికన్నా. ఇంక ఇప్పటికైతే మాత్రం ఇక్కడికి కప్పలు మాత్రం రాలేదండి. అవి చూస్తే చాలా ఇరిటేషన్ వచ్చేసింది నాకు. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఇంకా సరే అని గిన్నెలన్నీ సర్దేస్తున్నాను. కాకపోతే అవి మాత్రం పోలేదులేండి, బయట అక్కడే ఉన్నాయి. ఇంకా అవి వెళ్తాయేమో అని చూస్తున్నాను, కానీ అవి అక్కడక్కడ అలాగా బయటికి వెళ్తున్నాయి, వచ్చేస్తున్నాయి. ఇంక ఈసారి అయితే మాత్రం వాటిని పట్టేసి ఎందులో అన్నా అదేంటి బయట పట్టుకెళ్ళి దూరంగా పడేయమని చెప్పాలి. లేకపోతే అవి ఇంకా ఇక్కడ అలవాటు పడిపోతున్నాయి బాగాను. ఇంకా ఉక్కు నెమ్మది వర్షాలు ఇప్పుడు పడతాయి, ఇంకా ఎక్కువ కూడా అయిపోతాయి కదా. ఇంకా వర్షాలు బాగా ఎక్కువ కాకముందే ఇంకా బయట పట్టుకెళ్ళి వేసేయమని చెప్పాలి. లేకపోతే వాటి వల్ల కొంచెం ఇబ్బంది కూడా అవుతుందేమో అనుకుంటున్నాను. వాయిస్ అయితే మాత్రం చూసారా బొంగురుగా వస్తుంది. ఎందుకో కొంచెం 2 days నుంచి నాకు కొంచెం హెల్త్ బాగాలేదులేండి, దానివల్ల వాయిస్ కూడా డిఫరెంట్గా వస్తుంది. నేను నిన్న చూసారా వీడియోలో బాబావారి దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళి అవి పెడతాను అన్నాను, కానీ పెట్టడం మర్చిపోయాను. ఇంకా అందుకే ఈరోజు అయితే మాత్రం పెడుతున్నాను, చూడండి. ఇంకా అలాగే మర్చిపోయానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా గిన్నెలు అవన్నీ ఇంకా ప్లేట్లు ఇవన్నీ ఇలా సర్దేస్తున్నాను, గ్లాసులు. అందులో మొన్న అన్ని తీసేసాను కదా వాడడం వల్ల. ఇంక ఇవన్నీ సర్దిస్తాను అనుకోండి. కొంచెం వంటగది అయితే క్లీన్ అయింది, ఇంకా కొంచెం సందులో పని ఉందండి. అదండి ఫ్రిడ్జ్ ఉంది కదా, వాషింగ్ మిషన్. ఇంకా అక్కడ కొద్దిగా పని ఉందండి, అది ఒక రోజు పడుతుందేమో. అక్కడ చేసేసిన తర్వాత అప్పుడు పైన టెర్రస్ పైన కొంచెం క్లీన్ చేయాల్సింది ఉంది, చాలా చేయాలండి, మామూలుగా కాదు పైన చేయవలసింది. ఇంకా టబ్లో గిన్నెలన్నీ సర్దిస్తాను కదా, టబ్ తీసేసి పక్కన పెట్టి ఇంకా కొంచెం రైస్ కడిగి పెడదాము. ఇంకా అలాగా టైం అయింది కదండి, ఇంకా టైం 1 గంట అవుతుంది. ఇంకా అందుకే రైస్ కడిగి పెట్టేద్దాం కదండి. స్టవ్ ఒకసారి కూడా శుభ్రంగా తుడిచేసాను, మార్నింగ్ ఎప్పటికప్పుడు తుడిచేస్తాను. కాకపోతే ఇప్పుడు కొంచెం గిన్నెలు అయ్యేది అవన్నీ సర్దాను కదా, అందుకోసమని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసి అప్పుడు కొద్దిగా రైస్ కడిగి పెడతానండి, ఎక్కువేం కాదు. ఇంక ఈరోజు అయితే మాత్రం కర్రీస్ కూడా ఏమీ ఎక్కువ చేయట్లేదండి. ఎక్కువ అంటే ఏం కాదు, కొంచెం హెల్త్ బాగాలేదన్నాను కదా, రైస్ ఒకటే కొంచెం పెట్టేసి ఇక దాన్ని బయట నుంచి ఏమైనా కర్రీస్ తెచ్చి మందాం అనుకుంటున్నాను. అందుకోసమని ఇంకా రైస్ మాత్రం కడిగి స్టవ్ మీద పెడుతున్నాను. ఇంకా గాజు గ్లాసులు ఇవన్నీ ఉంటే ఇంకా అవి తీసి లోపల పెట్టేస్తున్నాను. అక్కడ ఉంటే కొంచెం నా చేయి పగిలిపోవడం గట్టా ఉంటుంది కదా, అలాగే అపార్ట్మెంట్లో అయితే చాలా గ్లాసులు పోయినాయి. ఆ తర్వాత మళ్ళీ నేను కొనడం అలా చేసి పెట్టిద్దని తనకు తెలియకుండా, అందుకే ఆ బాధ ఎందుకని ఇప్పుడైతే మాత్రం ఎప్పుడెప్పుడు సర్దేస్తాను. స్వీటీకి పాలు వేసాను, తాగుతుంది. అది రైస్ కూడా అదండి పాలు తాగేస్తుంది. మార్నింగ్ టిఫిన్ తినమంటే తిన్నది. ఇంకా అందుకే దానికి కొంచెం పాలు వేసి మధ్యాహ్నం లంచ్ అది పెట్టేసానులేండి. ఇంకా ఈవినింగ్ టైము పైకి వచ్చాను. ఇంకా మోటార్ ఆన్ చేసి ఇదిగోండి ఎప్పుడు రొటీనే కదా మొక్కలకి వాటర్ వేయడం. మందార పువ్వులు చూసారా, మందార పువ్వులు కొంచెం చిన్న మొక్కలు వస్తున్నాయి, మొగ్గలు అవి వర్షాలు పడుతున్నాయి కానీ కొంచెం విడవట్లేదు, ఎందువల్ల తెలీదు. మందు వేద్దాం అనుకుంటున్నాను కానీ అది కుదరటం లేదు. అంటే కొంచెం వేస్ట్ మొక్కలు ఉన్నాయి కదండి, కలుపు మొక్కలు, అవన్నీ తీసేసిన తర్వాత అప్పుడు వేద్దామని అలాగా కొంచెం డిలే చేస్తున్న వల్ల ఇంకా పువ్వులు కూడా పూయడం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఈ మొక్కలు కూడా వాటర్ అది వేసేస్తున్నాను, ఎక్కువ వేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం మార్నింగ్ కూడా ఎండగా ఉంది, అందులోని వాటర్ వేస్తే ఒక్కొక్క రోజు కుళాయి సరిగ్గా రావట్లేదులేండి. అందువల్ల కుళాయి వచ్చినా కరెంటు పోవడం, అందులో ఇన్వర్టర్ ఉన్నా ఇంకా మోటార్ వేయడానికి ఉండదు కదా, అందుకోసం ఎక్కువ వేస్తున్నాను. అక్కడ ఇల్లు చూసారా, నేను ఊరు వెళ్ళే ముందు ఓన్లీ స్లాబ్ అయింది. నేను మళ్ళీ ఊరు వెళ్ళి వచ్చేసరికి 10 daysలో కట్టగాను మొత్తం మా ఇల్లు గోడలవి కూడా కట్టేశారు. అంతే, డబ్బులు ఉంటే ఎంతసేపు అండి, 10 రోజుల్లో పూర్తి అయిపోతుంది కూడాను. ఇంకా ఇదిగోండి ఇంకా పుదీనా మొక్కలకి వాటికి వేసాను, కానీ ఈ మొక్కను చూసి ఎంత వేస్ట్ మొక్కేనండి. కానీ అది తీయాలంటే కొంచెం చాలా గట్టిగా ఉంది, నాకు కుదరటం
రావటం లేదండి. ఎందుకంటే ఆ వేలు కొంచెం బరువు ఏదన్నా గట్టిగా లాగినా చేసినా వేలు మాత్రం చాలా పెయిన్ వస్తుంది కొంచెం. అందుకే దాన్ని కొంచెం జాగ్రత్తగా ఏమో మళ్ళీ ఏదన్నా అవుతుందని భయంతోనే లాగట్లేదు. ఈసారి అయితే మాత్రం కత్తిరి పెట్టుకొని తీయాలనుకుంటున్నానండి. కొంచెం ఈ వేస్ట్ అయినాయి నేను ఒకరోజు పైకి వచ్చి ఒకరోజు ఫుల్గా అదే 2 days ఉంటుందేమో పని. మొక్కలకి వాటర్ వేసేస్తున్నానండి. వేసేసాను మళ్ళీ కిందకు వచ్చి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నానండి. అందులోని కొంచెం ఎక్కువ అయినాయి కదా బట్టలు అవిని, ఇంకా అవన్నీ వేసేస్తున్నాయి. ఇంకా చేతితో ఉతకసినవి ఉన్నాయి. అందులోని ఊరి నుంచి వచ్చిన బట్టలు అండి ఎక్కువ ఉన్నాయి. అవి శారీస్, అవి టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకున్నవి, అవి చేతితో వాష్ చేసి కింద వేసేస్తానులేండి. ఎందుకంటే ఎండది మళ్ళీ ఎక్కువ తగిలినా పాడైపోతాయి కదా. ఇంక బట్టలు వేసేసి ఇంక లైట్ ఆఫ్ చేసేసాను. మళ్ళీ పైన అదండి వాషింగ్ అయిపోయిన తర్వాత బట్టలు అవి మళ్ళీ పైకి తీసుకొచ్చాను వాష్ అయిన తర్వాత. ఇంకా పైన ఆరబెడదామని చీకటగా ఉంది. చెప్తున్నాను లైట్ వేయమంటే అస్సలు వేయట్లేదండి. కానీ ఇంకా అశ్రద్ధ అయిపోతుంది. ఇంకా బట్టలన్నీ ఇలాగ ఆరబెట్టేసి ఇంకా అందులో నైట్ టైమే వేయగలనండి. పగలు డే టైం అయితే నాకు చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఎండ వస్తుంది కదా, వేయలేను. ఇంకా అందుకే ఎక్కువ నేను ఎప్పుడు వేసేది కూడా నైట్ టైమే వేయటానికి ఇష్టపడతాను బట్టలు అవిని. ఈ స్వీటీ చూసారా ఎలా కిందన పడుకుందో. ఇంకా వచ్చిన తర్వాత కిందకి దానికి అన్నం అది పెట్టేస్తున్నాను. అది అన్నం తినడం కోసం పప్పును టమాటా అనుకుంటా కర్రీ వేసి తినేసింది. నేనైతే ఇంక లంచ్ చేయకుండా కొంచెం పాయసం చేసుకుని సేమియా పాయసం ఇంకా సేమియా చేశాను కదా తింటున్నాను. ఇంక లంచ్ అది చేయలేదులేండి, కొంచెం బాగాలేని దాని మీద. మళ్ళీ లంచ్ చేస్తే కొంచెం ఏమన్నా ఇదిగా అనిపిస్తుందేమో అన్న ఉద్దేశంతోనే నేను ఇలా పాలు ఎక్కువ వేసుకొని చేసుకున్నాను. స్వీటీ చూసారు ఎలా చూస్తుందో, దోమలు చూస్తుంది అది. ఇంకా నేను విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్కి, బాబావారి టెంపుల్కి వెళ్ళి ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ బాబు చూసారా ఎంత శ్రద్ధగా అదే బాబావారికి పూజ చేస్తున్నాడో. బాబావారు కంపల్సరీ ఎక్కడున్నా సరే నేను బాబావారి దగ్గరికి వెళ్ళాలనుకుంటాను కదా. అలాగే ఫస్ట్ స్టార్టింగ్ బాబావారి టెంపుల్కి వచ్చాను. తర్వాత అమ్మవారి టెంపుల్కి వెళ్దామని ఇక్కడ బాబావారి దర్శనం చేసుకుని నాకైతే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. మీకు తెలుసు కదా బాబావారు అంటే. ఇంకా బాబావారిని అలా చూస్తే కాసేపు కూర్చొని దర్శనం చేసుకున్న తర్వాత దత్తాత్రేయుడు బాబావారు, ఈ బాబుని చూస్తే భలే ముద్దు వస్తుంది కానీ చక్కగా పూజ ఎంత నిష్టగా చేస్తున్నాడు, చేయించుకుంటున్నాడు. ఇంకా హారతి కూడా ఇచ్చేసారు, బాబావారిది కూడా ఇచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ హారతి తీసుకొని మళ్ళీ అమ్మవారి టెంపుల్కి వచ్చాము. ఇంకా దర్శనం అయిపోయిందిలేండి. బయటకు వచ్చిన తర్వాత ఇంకా వీడియో తీస్తున్నాను, లోపల తీయనివ్వరు కదా. ఇంకా బయట మాట చూసారు అసలు ఖాళీ లేదండి, బయట ఎంత జనం ఉన్నారు అసలు. మొత్తం ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కనిపిస్తుందండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.